2026 సీజన్ యొక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 28 నుండి ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. మరియు అభిమానులు మరోసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు ఎంఎస్ ధోని వంటి లెజెండరీ స్టార్లను మైదానంలో చూడబోతున్నారు. టోర్నమెంట్ యొక్క 19వ ఎడిషన్లో ఈ ముగ్గురు మహారథులు ఐపీఎల్ చరిత్రలో ఒక అద్భుతమైన రికార్డును సాధించే దిశగా మరింత దగ్గరకు వెళ్లే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు ఎంఎస్ ధోని ముగ్గురు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డును సవాల్ చేసే స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం రోహిత్ అగ్రస్థానానికి అత్యంత సమీపంగా ఉన్నాడు. తర్వాత కోహ్లీ, ఆపై ధోని వస్తారు. ఐపీఎల్ 2026లో ముగ్గురు తమ తమ స్కోర్లకు మరిన్ని అవార్డులు జోడించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ప్రస్తుతానికి ఆ రికార్డు దక్షిణాఫ్రికా మహానాయకుడు ఏబీ డివిలియర్స్ పేరునుంది. రెండో స్థానంలో వెస్టిండీస్ పవర్ హిట్టర్ క్రిస్ గేల్ ఉన్నాడు. అయితే డివిలియర్స్ కానీ గేల్ కానీ ఇక లీగ్లో ఆడటం లేదు. కాబట్టి రాబోయే సీజన్ రోహిత్, కోహ్లీ మరియు ధోనికి జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ఒక వాస్తవమైన అవకాశాన్ని అందిస్తోంది.